నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. తన మొదటి ఓటు హక్కును వినియోగించుకుని టీడీపీకి ఓటు వేశానని, దానికి కారణం ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గుర్తు చేసుకున్నారు. వసంతనగర్ డివిజన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అలాగే తమ నియోజకవర్గంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఎన్టీఆర్ పేరుతో పాఠశాల భవనానికి శంకుస్థాపన జరిగిందని, దాన్ని పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్ పేరు మళ్లీ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ స్వలాభం కోసం ముందుచూపు లేకుండా బీజేపీకి సహకారం అందిస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. కేరళ మాజీ సీఎం, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరై విజయన్ ఇళ్లపై ఈడీ జరిపిన దాడులకు వ్యతిరేకంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద పార్టీ రాష్ట్ర కమిటీ నిరసన చేసింది. కేరళ మాజీ సీఎంపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ దాడికి పాల్పడుతుందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని రక్షించుకోవటం ముఖ్యమని, కాంగ్రెస్ పార్టీ ఆ విధానాలకు చిత్తశుద్ధిగా కట్టుబడి ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దాడిని ఖండించాలని, ఇది రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని అన్నారు. బీజేపీకి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాలను దెబ్బతీయటానికే ఈ దాడి చేస్తుందని అన్నారు. ఒక చోట కేసు నమోదు లేదు. వారు ఏదైతే కేసు గురించి చెప్తున్నారో ఆ కేసులో ఎప్పుడు ఈడీతో సహా ఏ సంస్థ ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా ఆయన్ని విచారించే పేరుతోటి ఈడీ దాడులు చేసింది. ఇది రాజకీయంగా వామపక్షాలని, అందులో సిపిఎంని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా జరిగింది తప్ప ఒక న్యాయం, ఒక పద్ధతి దానికోసం జరిగింది కాదు. ఇది బీజేపీకి కొత్త కాదు. గతంలో కేజ్రీవాల్, సిసోడియా ఇటువంటి ఆప్ నాయకుల మీద చేసింది. తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ మీద ఆ రకంగానే చేసి అరెస్టులు కూడా చేసింది. ఆ రకంగా రాజకీయ నాయకుల్ని వీళ్ళందరి మీద కక్షపూరితంగా వ్యవహరించింది. అంతేకాదు కాంగ్రెస్ నాయకులుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి ఈడీ వాళ్ళకి సమన్లు పంపి విచారణ చేసి కోర్టుల చుట్టూ వేధింపుల పేరుతో, కక్ష సాధింపుల పేరుతో అప్రతిష్ట పాలు చేయాలని, సిపిఎంను దెబ్బతీయాలని, కేరళ రాష్ట్రంలో దాన్ని బలహీనపరచాలనేటటువంటి ఉద్దేశంతో ఈడీ దాడులను కొనసాగించడాన్ని సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని నిర్వహించడాన్ని పిలుపునిచ్చాం, జరుగుతూ ఉంది. యాలాల్ పర్యటనలో భాగంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో సమావేశమై ధాన్యం కొనుగోలు పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం జిల్లా అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే తాండూరు నియోజకవర్గంలోని స్టాక్ పాయింట్లు పూర్తిగా ధాన్యంతో నిండిపోయాయని తెలిపారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో స్టాక్ పాయింట్లు గుర్తించి తాండూరు ప్రాంతంలోని ధాన్యాన్ని అక్కడికి తరలించేలా పూర్తి ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అవును, వాళ్ళకేం వాళ్ళు ఇక్కడ రాస్తాం, అక్కడ రాస్తామని చెప్పి ఒడ్డోళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఒడ్లు అన్లోడ్ కావాలని నువ్వు లారీలు పెట్టాలి. కానీ నేను కట్టింగ్ ఏం చేయించుకోనని చెప్పు. ఎక్కడైనా బయటకు పంపించేసి నీకు ఈ 2-3 రోజులలో నీకు రోజు 2-3 బండ్లు పెట్టకపోతే బండ్లు ఇక్కడ 10-12 బండ్లు ఉంటాయి. నేను అందరు కంప్లైంట్లో ఉన్నాయి. మొత్తం మా పార్టీ యాలాల్లో ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తం లిస్ట్, మొత్తం బండ్లు బయట తిరుగుతారు. 12 బండ్ల కొద్ది ఎక్కువ లేవంట. సరే నువ్వేం చేస్తావు? నర్సింగ్ మా ఏం చెప్పాను, వాళ్ళు పార్టీ అయితే చెప్తారు. నీ ఎంబడి ఉంటుంది, నువ్వు ఏం చేస్తావు? వాళ్ళు ఎంబడి మొత్తం అన్ని
గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల వేడి మొదలైంది. పాలక వర్గాల గడువు ముగియటంతో ఇప్పుడు అందరి దృష్టి బల్దియా పోరుపైన నిలిచింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల భవితవ్యం తేలాల్సి ఉంది. ప్రభుత్వం, ప్రధాన పార్టీలు సైలెంట్గా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బల్దియా ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతోంది? పార్టీల సన్నాహాలేంటి? ఈ కథనంలో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది. నగారా ఎప్పుడు మోగుతుందా అని ప్రధాన పార్టీలన్నీ సైలెంట్గా తమ ప్రిపరేషన్ని ముమ్మరం చేశాయి. తెర వెనుక భారీ కసరత్తు జరుగుతోంది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రాజధాని రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఈసారి కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే కాదు, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కజ్గిరి కార్పొరేషన్ల భవితవ్యాన్ని కూడా ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. ఇది కేవలం ఒక మున్సిపల్ ఎన్నిక కాదు, రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలకు ఒక లిట్మస్ టెస్ట్. అధికార కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం, బీఆర్ఎస్ కు జీవస్మరణ సమస్య, బీజేపీకి తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం, ఇక ఎంఐఎం కు పాత బస్తీకి పరిమితం కాదని సవాల్ విసురుతోంది. అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఫిబ్రవరి 2026లో రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జీహెచ్ఎంసీ సహా 5 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో పాలక వర్గాల గడువు ముగిసింది. ప్రస్తుతం ఈ కార్పొరేషన్లన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్ ప్రక్రియ జూన్ 25 నుండి ప్రారంభమైంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి జాబితాను ప్రక్షాళన చేస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఈ ఫైనల్ లిస్ట్ ఆధారంగానే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు చేసి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికల నగారా మోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీల వ్యూహాలను పరిశీలిస్తే ఎంఐఎం ఎప్పటిలాగే ఒక అడుగు ముందుంది. ఎన్నికల ప్రకటన రాకముందే జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు, కొత్తగా ఏర్పడిన మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లోని 76 వార్డులకు టికెట్లు ఆశించే వారి నుండి అప్లికేషన్లు తీసుకుంది. కుల ధృవీకరణ పత్రాలతో సహా అప్లికేషన్లు తీసుకోవడం ద్వారా రిజర్వేషన్లు ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. పాత బస్తీలో తమకు తిరుగులేదని భావిస్తూనే ఈసారి మేయర్ పీఠంపై గట్టిగా కన్నేసింది. కింగ్ మేకర్గా కాకుండా కింగ్గా అవతరించాలనేదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హైదరాబాద్లో పాగా వేయడం ద్వారా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, వ్యూహాత్మకంగా ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం లాంటి చర్యలు బల్దియాపై హస్తం జెండా ఎగరేయాలనే పట్టుదలను సూచిస్తున్నాయి. ఇక గత 10 ఏళ్లుగా గ్రేటర్ పై ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ కి ఇది కత్తి మీద సాము లాంటిది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా హైదరాబాద్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేల స్థానాలను గెలుచుకోవడం వారి బలాన్ని చూపిస్తోంది. కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమావేశమై గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా హామీలు ప్రకటిస్తున్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. జాతీయ పార్టీ బీజేపీ కూడా గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత ఉత్సాహంతో ఉన్న కమలం పార్టీ ఈసారి గ్రేటర్ పీఠాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవడం ఆసక్తిని రేపుతోంది. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం వార్డుల విభజన. ముఖ్యంగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం, వార్డుల సంఖ్యను పెంచడం లాంటి అంశాలు ఎన్నికల స్వరూపాన్ని మార్చేయనున్నాయి.
సైబరాబాద్ మల్కజ్గిరి కార్పొరేషన్లో వార్డుల సంఖ్య 100కు పెంచే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఇది ఆశావహులకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు పార్టీల బలాబలాలను పూర్తిగా మార్చేస్తుంది. ఈ పునర్విభజన రిజర్వేషన్ల ఖరారు తర్వాతే అసలైన రాజకీయ సమరం మొదలవుతుంది. ఇప్పటికే వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను అధికారులు ఖండించినా ఆశావహులు మాత్రం తమ డివిజన్లోని సామాజిక సమీకరణాలపై లెక్కలు వేసుకుంటూ అప్రమత్తమవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కురుక్షేత్రానికి రంగం సిద్ధమవుతోంది. ఇది కేవలం 150 డివిజన్ల కథ కాదు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, పెరిగిన వార్డులతో కలిపి ఇది ఒక మెగా పొలిటికల్ ఫైట్గా మారనుంది. ఓవైపు ఎంఐఎం తన కంచుకోటను కాపాడుకుంటూ మేయర్ పీఠంపై గురిపెట్టింది. మరోవైపు అధికార కాంగ్రెస్ హైదరాబాద్ తమదేనని నిరూపించుకోవాలని చూస్తోంది. గత వైభవం కోసం బీఆర్ఎస్, అనూహ్య ఫలితాల కోసం బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ త్రిముఖ చతుర్ముఖ పోరులో వ్యూహాలు ఎప్పటికప్పుడు మారనున్నాయి. ఓటర్ల జాబితా ఖరారై వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఈ రాజకీయ వేడి తారాస్థాయికి చేరడం ఖాయం. మరి ఈ మహాసంగ్రామంలో హైదరాబాద్ ఓటరు ఎటువైపు నిలుస్తాడు? భాగ్యనగర్ పీఠాన్ని అధిరోహించేది ఎవరు అన్నది తేలాలి అంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. క్రికెట్ ప్రపంచంలో యువ సంచలనం 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పెను తుఫాను సృష్టిస్తున్నాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో తన బ్యాటింగ్ విధ్వంసంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక్క బంతి దూరంలో నిలిచిపోయాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టేంత పని చేశాడు. మరి వైభవ్కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ కథనంలో చూద్దాం. ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును కూడా వైభవ్ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 2013 ఐపీఎల్లో పూణే వారియర్స్ పై కేవలం 30 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దాదాపు 13 ఏళ్లుగా ఆ రికార్డ్ చెక్కు చెదరలేదు. కానీ నిన్నటి మ్యాచ్లో వైభవ్ 28 బంతుల్లో 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆ రికార్డ్ బద్దలవడం ఖాయమని అంతా ఊపిరి బిగబట్టి చూశారు. అయితే ప్రఫుల్ హింగే వేసిన 8వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్కి ప్రయత్నించి థర్డ్ మ్యాన్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేవలం 3 పరుగుల దూరంలో చరిత్ర సృష్టించే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాడు. సెంచరీ చేజారినప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. ఒక యువ ఆటగాడు ఇంతటి కీలకమైన నాకౌట్ మ్యాచ్లో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని ఇలాంటి ప్రదర్శన చేయడం అసాధారణం. అతని ఆట తీరు భారత క్రికెట్ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం. బీహార్ లాంటి ప్రాంతం నుండి వచ్చిన ఈ కుర్రాడు తన ప్రతిభతో ఐపీఎల్ లాంటి పెద్ద వేదికపై సత్తా చాటడం ఎందరో యువకులకు స్ఫూర్తినిస్తుంది. ఈ ఒక్క ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ పేరు దేశంలోని ప్రతి క్రికెట్ అభిమాని నోట నానుతోంది. రాబోయే రోజుల్లో భారత జట్టులో అతను కీలక ఆటగాడిగా మారతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 9+ న్యూస్లో స్మాల్ బ్రేక్.